అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం దూరి వెంకట్రావు గారు రచించిన తెల్ల కాకి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మా నాన్న దగ్గర నుంచేనా ఉత్తరం? భర్త చేతిలో కవర్ చూసి అడిగింది అపర్ణ. అవును, సాక్షాత్తు మీ కన్న తండ్రి దగ్గర నుంచే. మీ చెల్లెలికి పెళ్ళంట, శుభలేఖ కూడా పంపారు అన్నాడు ఆనందరావు. అతడి మాటల్లో కించిత్ వెటకారం ధ్వనిస్తోంది. ఏమన్నారు? ఉమకి పెళ్ళా? అయితే ఆ సాలు సంబంధం ఖాయమైపోయిందన్నమాట. అబ్బా, ఎంత చల్లని కబురు చెప్పారండి అంటూ గబగబా వంటింట్లోకెళ్లి గుప్పిడి పంచదార పట్టుకొచ్చి మగడి నోట్లో గుమ్మరించింది అపర్ణ. చాలే సంబడం. చెల్లికి పెళ్ళనగానే ఎక్కడలేని మాటలు వస్తాయి. అదే నాకివ్వాల్సిన స్కూటర్ గురించి అడగమంటే మాత్రం నోరు విడదు. నిష్ఠూరం ఆడాడు ఆనందరావు. మా నాన్న అన్నాడంటే ఎప్పుడొకప్పుడు ఇచ్చి తీరుతాడు. దానికోసం మీరేం కంగారు పడనక్కర్లేదు. మన పెళ్లికి చేసిన అప్పే ఇంకా తీరలేదంట. కాస్త కాలు చెయ్యి కూడ తీసుకొనివ్వండి. తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్నాం. నువ్వు అన్నట్లు నిజంగా మీ నాన్నకి డబ్బు ఇబ్బందే ఉంటే ఉమ్మకి పెళ్ళెలా చేస్తున్నాడు? రీజన్ తీశాడు ఆనందరావు. ఆ మాటకి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది అపర్ణకి. అంతే, మరి మాట్లాడలేదు. ఉన్నంతలో ఉమ పెళ్లి ఆర్భాటంగానే జరిపిస్తున్నాడు జగన్నాథం. అల్లుడు కూతురు తప్ప మిగిలిన బంధుజనమంతా వారం రోజుల ముందే వచ్చి దిష్టి వేశారు. ఎవరికి ఏ లోటు రాకుండా జాగ్రత్త పడుతోంది జానకమ్మ. స్కూటర్ విషయంలో మాట నిలబెట్టుకోనందుకు అల్లుడు అలిగి అటకెక్కాడేమో అనిపిస్తోంది అన్నాడు జగన్నాథం. అవునండి, నాకు అలానే అనిపిస్తోంది. చిన్నమ్మాయి పెళ్లికి పెద్ద కూతురు అల్లుడు రాలేదంటే మనకెంత అవమానం. వెళ్ళి బ్రతిమలాడైనా తీసుకురండి అన్నది జానకమ్మ. అలాగే అంటూ చెప్పుల్లో కాలు దూర్చిపోయాడు జగన్నాథం. మాటల్లో దిగారు ఆనందరావు దంపతులు. జానకమ్మ కళ్లల్లో 1000 జ్యోతులు వెలిగాయి. నీకు 100 ఏళ్లయ్యా, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం. అల్లుణ్ణి ఆప్యాయంగా పలకరించి లోపలికి తీసుకెళ్లాడు జగన్నాథం. రాత్రి 10 అవుతోంది. ముహూర్తం దగ్గర పడే కొద్దీ మంటపంలో జనం పెరుగుతున్నారు. మేళాల మోత, మంత్రాల ఘోష పతాక స్థాయికి చేరుకుంది. ఉన్నట్టుండి లైట్లు ఆరిపోయాయి. పెళ్లి పందిట్లో చిమ్మ చీకటి అలుముకుంది. ఒకరి ముఖాలొకరికి కనబట్టం లేదు. పెళ్లికి వచ్చే ముందు జాగ్రత్తగా గ్యాస్ లైట్ పెట్టుకోవాలనే ఇంగిత జ్ఞానం ఉండక్కర్లా? సందు దొరికింది కదా అని సన్నిహితులు జగన్నాథాన్ని చీవాట్లేస్తున్నారు. అంతలో నా నెక్లెస్ అంటూ కెవ్వన కేక పెట్టింది అపర్ణ మెడ తడుముకుంటూ. ఎవరు అగ్గిపుల్ల వెలిగించారు. భార్య బోసిమెడ చూసి షాక్ తిన్నాడు ఆనందరావు. తలొకరు తలో రకంగా మాట్లాడసాగారు. కాసేపటికి లైట్లు జిగ్గుమన్నాయి. అందరికీ ప్రాణం లేచొచ్చినట్లయింది. పెళ్లికి వచ్చిన వాళ్లంతా ఆప్తులు, బంధువులు. ఎవరిని అనుమానించాలో బోధపట్టం లేదు జగన్నాథానికి. అడగకుండానే కొందరు తమకేం తెలియనట్లు అమాయకంగా తమ హ్యాండ్ బ్యాగ్లు తెరిచి చూపించారు. పెళ్లైపోయింది. తాంబూలాలు తీసుకుని ఆహుతులొక్కొక్కరు నిష్క్రమిస్తున్నారు. దిగులుగా కూర్చున్న అపర్ణని ఓదారుస్తున్నాడు ఆనందరావు. పెళ్లికని పుట్టింటికొచ్చిన ఆడపిల్ల కంటతడి పెడుతూ వెళితే ఎవరికీ శుభం కాదండి. నా మాట విని వీటి మీద మరికొంత సొమ్మేసి కొత్తనగ పట్టుకురండి అంటూ చేతులకున్న గాజుల్ని తీసిచ్చింది జానకమ్మ. ఆఘ మేఘాల మీద నగల దుకాణానికెళ్లి కొత్త నెక్లెస్ కొనుక్కొచ్చాడు జగన్నాథం. పోయిన నగ స్థానంలో కొత్త వస్తువు వచ్చి చేరటంతో తృప్తిగా ఊపిరి పీల్చింది అపర్ణ. మరుసటి రోజు తిరుగు ప్రయాణం అయ్యారు ఆనందరావు దంపతులు. కాలం కర్పూరంలా కరిగిపోతుంది. ఉమకు ప్రసవ సమయమని ఇంట్లో ఎవరూ దక్షత లేరంటూ కబరు చేశాడు జగన్నాథం. తనకు సెలవు దొరక్కపోవడంతో అపర్ణను వెళ్లి రమ్మన్నాడు ఆనందరావు. సరే అనుకుంటూ ప్రయాణానికి కావలసిన చీరల్ని బీరువాలోంచి తీస్తుండగా నెక్లెస్ జారి క్రింద పడింది. దాన్ని చూసి ఆశ్చర్యపోయింది అపర్ణ. పెళ్లిలో పోయిన నగ ఇందులోకెలా వచ్చిందా అని ఆలోచిస్తూ ఉండగా, ఏమిటోయ్ అలా తెల్లబోతున్నావు? అది నీ నగే అన్నాడు ఆనందరావు దగ్గరికొస్తూ. అది అది ఇక్కడికెలా అంటూ ఏదో అనబోతోంది అపర్ణ. అయితే నోట్లోంచి మాట ఊడి బయటపట్టం లేదు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. దాన్ని ఆ రోజే నేనే నీ మెడలోంచి లాగేశాను అన్నాడు ఆనందరావు. మీ వస్తువును మీరే దొంగిలించవలసినంత కర్మే వచ్చిందండి అమాయకంగా అడిగింది అపర్ణ. మరి ఇస్తానన్న స్కూటర్ అంతకీ ఇవ్వకపోవటంతో ఒళ్ళు మండి నేనే అలా చేశాను. నగ పోయిందంటే మీ నాన్న చచ్చినట్లు మరొకటి కొనిస్తాడు అన్నాడు ఆనందరావు తన చేసిన నిర్వాకానికి తనే గర్వపడుతూ. అదేం పనండి? ఆ రోజు ఆ వస్తువు మీ జోబులోనే ఉందని తెలిస్తే నలుగురిలో మీ పరువు ఏమయ్యేది అంది అపర్ణ భర్త చేసిన పనికి చీదరించుకుంటూ. దొంగని గుర్తించటానికి అనుమానం వస్తే ఎవరి జోబునైనా చూపించమంటారు తప్ప సొమ్ము పోగొట్టుకున్న వాడి జోబు జోలికి మాత్రం ఎవ్వరూ పోరు.
అంటూ మానవ మనస్తత్వ శాస్త్రాన్ని విపులీకరించాడు ఆనందరావు. మరి కిమ్మనలేదు అపర్ణ. ఆ సాయంత్రమే భార్యని బస్సెక్కించాడు ఆనందరావు. అపర్ణ రాకతో ఆ ఇంట అందరి మనసులో ఆనందం వెలివిరిసింది. ఇప్పటికి బాగా ఆలస్యం అయిపోయింది. అల్లుడు గారిని ఏమీ అనుకోవద్దని చెప్పు. ఇదిగో స్కూటర్ సొమ్ము, నిన్ననే నాకు ఏరియస్ అందాయి అంటూ 30,000 కూతురు చేతిలో పెట్టబోయాడు జగన్నాథం. వద్దు నాన్నా, ఆయన స్కూటర్ గురించి మరి డబ్బు అడగొద్దన్నారు అంది అపర్ణ. అదేవలా అంటూ నోరు వెళ్లబెట్టాడు జగన్నాథం. నెక్లెస్ పోతే కొత్తది కొనిచ్చావు కదా, అందుకని. వస్తువు పోతే మరొకటి కొనిచ్చాను, నిజమే. అంత మాత్రాన స్కూటర్కి డబ్బిచ్చినట్లు ఎలా అవుతుంది? అమాయకంగా అడిగాడు జగన్నాథం. మీకెవరికీ తెలీదు కాని ఆయన మనసు నవనీతం నాన్నా. ఆ రోజు కొత్త నగ తెచ్చివ్వడానికి అమ్మ తన గాజులివ్వటం ఆయన కళ్ళారా చూశారు. అందుకే మరి స్కూటర్ గురించి ఒత్తిడి చేయొద్దన్నారు. మీరు ఈ డబ్బుతో అమ్మకి కొత్త గాజులు చేయించండి నాన్నా. అలాగా? ఏమో అనుకున్నాను. మా అల్లుడు ఎంత మంచివాడు, అనవసరంగా అతన్ని అపార్థం చేసుకున్నాను నొచ్చుకుంటున్నట్లుగా అన్నాడు జగన్నాథం. తెల్లని కాకులు, అల్లుడి మంచితనం ఇలలో ఎక్కడా ఉండదన్న సామెత ఉండనే ఉంది. నాన్న పిచ్చివాడు, అందుకే నా మాట నమ్మేశాడు. ఇంకా నయం, ఆయన ఉండగా డబ్బిచ్చాడు కాదు, తేరగా వచ్చింది కదా అని తన్నుకుపోయి ఉండేవాడు అనుకుంది అపర్ణ మనసులో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.